చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిదీ వీళ్ళ మార్కన్నట్టు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారంటే వీళ్ళు ఎలాంటి కోవకు చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నా. ఆధారాలతో బయటపడ్డా గానీ ఎవరికన్నా ఎవరన్నా ఏమైనా చూస్తే ఏమన్నా అనుకుంటారంటే పర్లేదులే అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా మాట తప్పడం మడం తిప్పడం అలవాటు. ఎందుకో తెలుసా? జీపీఎస్ రద్దు చేస్తాను రద్దు చేయలేదు చూడు, అది నీ క్రెడిట్. రైతులందరికీ ఉచితంగా ఎకరాలు బోర్లు వేపించేస్తా అని చెప్పావు చూడు, వేపీలేదు చూడు, అది నీ క్రెడిట్. అన్నా క్యాంటీన్ ని కంటిన్యూ చేస్తా అని చెప్పి తర్వాత మూత పెట్టేసావు చూడు, అది నీ క్రెడిట్. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలన్నా ఖాళీగా ఉన్నాయి రేపే ఇచ్చేస్తా అని చెప్పావు చూడు, ఇవ్వలేదు చూడు, అది నీ క్రెడిట్. చంద్రబాబు నాయుడు గారు 2-3 డిఎస్సీలు ఇచ్చాడు, నేను రాగానే పెద్ద డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పి ఒక డిఎస్సీ కూడా ఇదేళ్ళు ఇవ్వలేదు చూడు, అది నీ క్రెడిట్. పోలవరం నాశనం చేసేసావు చూడు, అది నీ క్రెడిట్. ఉన్న కంపెనీలను తరింగొట్టావు చూడు, అది నీ క్రెడిట్. బాబాయ్కి గుండెపోటు అని చెప్పి అంటే సాక్షిలో గుండెపోటు అని వచ్చి ఆ తర్వాత పోస్ట్ మార్టంలో గొడ్డల పోటీగా మారిన చూడు, అది నీ క్రెడిట్. అదే విధంగా నీ కోసం సర్వస్వం త్యాగం చేసిన చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ చీరల గురించి మాట్లాడావు చూడు, అది నీ క్రెడిట్. మద్యపాన నిషేధం అని చెప్పి ఇట్లా తిప్పాడు చెయ్య. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం కుంభకోణం చేసాం చూడు, అది నీ క్రెడిట్. హుండీలో చోరీ చేయడం నీ క్రెడిట్. తిరుమలలో లడ్డుల కల్తీ చేయడం నీ క్రెడిట్. గాడ్లు అదేదో ఆడుదాం అందరూ దానిపైన కూడా బొమ్మ వేసుకున్న క్రెడిట్ నీది.